ఇక డిప్యూటీ సీఎం కడియం టీచర్ అయిండు. వరంగల్లో ఓ ప్రైవేట్ స్కూళ్ల పిల్లలకు పాఠాలు చెప్పిండు. తెలుగు సబ్జెక్ట్ చెప్పిన కడియం శ్రీహరి ఛందస్సు గురించి పాఠం చెప్పిండు. ఉత్పలమాల ప్రాస ఎట్లుంటదో చెప్పుర్రని పిల్లలను ప్రశ్నలు అడిగిండు. వరంగల్ల టీఆర్ఎస్ సభ కోసం నాయకులు పైసలు కూడబెడుతుర్రు. గిట్ల మనిషో తీర్న కూలి పనికి పోతుర్రు. కడియం శ్రీహరి ₹1,00,000 కూలి ఇచ్చిండ్రు ప్రైవేట్ స్కూలోళ్ళు. ఏ పద్యమైనా చేయొచ్చు ఎందుకంటే మనకు క్లియర్ గా ఇది మధ్య మీ దగ్గర ఏముంది పార్టీ అధ్యక్షుల వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నేను వరంగల్ పట్టణంలో ఉన్న ఓయాసిస్ పాఠశాలలో మరి ఈరోజు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం జరిగింది. నేను గతంలో ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు 11 సంవత్సరాలు పనిచేశాను. నా విద్యార్థి దశ నుంచి కూడా తెలుగు అంటే నాకు అమితమైన ఆసక్తి. నేను నా హై స్కూల్లో ఉన్నప్పుడు సెల్ఫ్ గవర్నమెంట్ కనుక వచ్చినట్లయితే నేను తెలుగు ఉపాధ్యాయునిగా క్లాసెస్లో పాఠాలు చెప్పేవాడిని. ఓయాసిస్ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ కూడా చాలా షార్ప్గా ఉన్నారు, స్మార్ట్గా ఉన్నారు. నేను అడిగిన ప్రతి ప్రశ్న కూడా వాళ్ళు చాలా చక్కగా ఏ రకమైన కన్ఫ్యూజన్ లేకుండా చాలా బాగా సమాధానం చెప్పారు. మరి ఈరోజు నేను ఓయాసిస్ పాఠశాలలో పనిచేశాను. సాయంకాలం ఇంకో దగ్గర కూలి పని కూడా చేయబోతున్నాను. ఆ రకంగా పెద్ద మొత్తంలో ఈ కూలి పని ద్వారా డబ్బులను సేకరించి నేను ప్రత్యేకంగా లక్షలాది మంది ఈ వేసవిలో బహిరంగ సభకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మా పార్టీ శ్రేణులకు, ప్రజలకు, మీడియా మిత్రులందరికీ ఎవరికి కూడా సభకు వచ్చే వాళ్లకు మంచినీటి సమస్య రావద్దని మంచిగా కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కొంచెం డబ్బులు సంపాదించే పనిలో ఉన్నాను.